సో ప్రీవియస్ లెక్చర్లో మనం వెబ్ పేజెస్కి ఐకాన్స్ ఎలా యాడ్ చేయాలో చూసాం. సో మన వెబ్ పేజ్లో ఐకాన్ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ బాడీ ట్యాగ్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఏదైనా ఒక పర్టిక్యులర్ ఐకాన్ని యూస్ చేయడం కోసం ఐకాన్ని మన లైబ్రరీలో సెర్చ్ చేసుకొని సింప్లీ దాని వెబ్ కాంపోనెంట్ కోడ్ని కాపీ చేసి మనం ఎక్కడైతే ఐకాన్ ప్లేస్ చేద్దాం అనుకున్నామో అక్కడ సింప్లీ పేస్ట్ చేస్తాం. సో ఇది అయాన్ ఐకాన్స్ యాడ్ చేసే ప్రొసీజర్. సో దీని అప్లికేషన్ వెబ్ పేజ్లో చూద్దాం. సో ఇది టైనీసీడ్ వెబ్సైట్. దీంట్లో ఇంకొక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ని ఈ లెక్చర్లో బిల్డ్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డైరెక్ట్గా టెక్స్ట్ కింద యాడ్ చేయలేం. సో ఐదర్ అవి ఇమేజెస్ కింద యాడ్ చేయాలి, బట్ ఇమేజెస్ కింద యాడ్ చేస్తే వాటిని స్టైల్ చేయడం కోసం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఆల్సో రెస్పాన్సివ్ డిజైన్కి మళ్ళీ డిఫరెంట్ ప్రాపర్టీస్ని యాడ్ చేయాలి. దీని బదులు సింప్లీ అయాన్ ఐకాన్స్ని యూస్ చేస్తే అవి ఫాంట్ లానే వర్క్ అవుతాయి. సో సేమ్ ఫాంట్ ప్రాపర్టీస్ ఏవైతే యూస్ చేస్తామో టెక్స్ట్కి అవే మనం అయాన్ ఐకాన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ లెక్చర్లో ఈ పర్టికులర్ కాంపోనెంట్ని బిల్డ్ చేద్దాం. సో ఇది టైనీసీడ్ HTML అండ్ CSS ఫైల్స్. సో ఫస్ట్ మనం దానికి ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవాలి. స్ట్రక్చర్ ఫామ్ చేయాలి అంటే దీంట్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ దీంట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి, వన్ ఫర్ ద కంటెంట్ అండ్ వన్ ఫర్ ద ఇమేజ్. అండ్ కంటెంట్ సెక్షన్లో సో ఈ పర్టికులర్ కాంపోనెంట్లో మనం ఆర్టికల్ ట్యాగ్లో తీసుకుంటాం సిమాంటిక్ ఎలిమెంట్ కోసం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో 2 సెక్షన్స్ ఉన్నాయి, వన్ సెక్షన్ ఫర్ ద కంటెంట్ అండ్ వన్ సెక్షన్ ఫర్ ద ఇమేజ్. సో ఫస్ట్ దీన్ని క్రియేట్ చేద్దాం. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇది సర్వీసెస్ ప్రొవైడెడ్ కాంపోనెంట్ అనుకుందాం. దీంట్లో ఫస్ట్ ఆర్టికల్లో 2 సెక్షన్స్ని యాడ్ చేస్తున్నాం. సో సెకండ్ సెక్షన్ ఓన్లీ ఇమేజ్. సో అది తర్వాత క్రియేట్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్కి వెళ్తే మనకి ఫస్ట్ ఒక H3 ట్యాగ్ ఉంది, తర్వాత ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంది, అగైన్ a H3 ట్యాగ్ అండ్ a paragraph ట్యాగ్. సో ఫస్ట్ H3 అన్ఆర్డర్డ్ లిస్ట్, అగైన్ a H3 ట్యాగ్, దీని తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. సో దీని కంటెంట్ని కాపీ పేస్ట్ చేద్దాం. సో ఇవి రెండు నేను ప్యారలల్లీ యూస్ చేస్తున్నాను టెక్స్ట్ ఈజీగా కాపీ పేస్ట్ చేయడం కోసం. సో ఫస్ట్ H3, అగైన్ H3 అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనకి 3 లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 లిస్ట్ ఐటమ్స్ యాడ్ చేద్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐటమ్స్ ఇంటూ 3. సో ఇప్పుడు అన్ని లిస్ట్ ఐటమ్స్ ఒకేసారి సెలెక్ట్ చేయడం కోసం ఆల్ట్ క్లిక్ చేసి ఈచ్ లిస్ట్ ఐటమ్, సిన్స్ అన్నిట్లో సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది కాబట్టి. సో ఈచ్ లిస్ట్ ఐటంలో మనకి ఒక H5 ఎలిమెంట్ అండ్ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉన్నాయి. సో ఆల్ట్ H5 అండ్ పారాగ్రాఫ్. సో H5కి కంటెంట్ యాడ్ చేద్దాం. mentorship, community and funding. Now for the paragraph tags. సో ఇది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్కి వస్తే అది సింప్లీ ఒక ఇమేజ్ ఉంది, బట్ దీన్ని ఎలా యాడ్ చేయాలో మనం తర్వాత చూద్దాం. ఫర్ నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వితౌట్ అనే వర్డ్ ఇటాలిక్స్లో ఉంది. సో ఇన్ కేస్ మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ యూస్ చేయాలి అనుకుంటే వితౌట్ అనే వర్డ్ని EM ట్యాగ్లో యూస్ చేయొచ్చు. సో వితౌట్ని ఇటాలిక్స్లో యాడ్ చేయడం కోసం మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ EM అని యూస్ చేయొచ్చు. సో వితౌట్ సెలెక్ట్ చేసి కట్ చేసి EM అండ్ దాంట్లో పేస్ట్ చేస్తాం. సో ఒకసారి ఫర్దర్ వెళ్ళే ముందు అవుట్పుట్ చెక్ చేద్దాం. సో దేర్ యూ గో. సో మనకి ఒక హెడ్డింగ్ ఉంది, దాని కంటిన్యూషన్ ఇక్కడ మధ్యలో ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అ పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇప్పుడు దీన్ని UI లాగా
స్టైల్ చేయడం కోసం సిఎస్ఎస్ని యాడ్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ సర్వీసెస్ ప్రొవైడెడ్ కాంపోనెంట్. సిన్స్ మనం ఆర్టికల్ అనేది వెబ్ పేజ్లో సింగిల్గా యూజ్ చేయం, మనకి ఒక వెబ్ పేజ్లో మల్టిపుల్ ఆర్టికల్స్ ఉంటాయి అండ్ దాంట్లో మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ దానికి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాస్ నేమ్స్ ఇద్దాం సో దట్ వాటిని సెలెక్ట్ చేసి సిఎస్ఎస్లో స్టైల్ చేయడం మనకి ఈజీ అవుతుంది. సో బేసికలీ మనం ఇక్కడ టైనీ సీట్ ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాం, లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫీచర్స్ ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అని. సో దీనికి క్లాస్ నేమ్ ఫీచర్స్ అని ఇద్దాం. యూజువలీ వెబ్ పేజెస్లో మనం క్లాస్ నేమ్స్ ఆర్ ఐడీస్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఏ కంటెంట్ని డిపిక్ట్ చేస్తుందో దానికి రిలేటెడ్ క్లాస్ నేమ్ ఆర్ ఐడి నేమ్ ఎప్పుడైనా ఇవ్వాలి. సో దాట్ ఇన్ ద లాంగ్ రన్ ఆర్ మీరు ఇంకొకరితో కొలాబరేట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ క్లాస్ నేమ్ ఏ సెక్షన్కి ఆర్ ఏ ఆర్టికల్కి బిలాంగింగ్ ఉంటుందో ఈజీగా అర్థమవుతుంది. సో ఫీచర్స్ అనే ఆర్టికల్కి ఫస్ట్ స్టైలింగ్ అప్లై చేద్దాం. సో ఫీచర్స్లో 2 సెక్షన్స్ ఉన్నాయి, వన్ ఫర్ ద కంటెంట్ అండ్ వన్ ఫర్ ద ఇమేజ్. అండ్ ఈ రెండు మనం హారిజాంటల్లీ అలైన్ చేయాలి. దీనికోసం మనం లేఅవుట్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం, బట్ దాని గురించి డీటెయిల్గా లేఅవుట్ స్ట్రక్చర్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఫర్ నౌ జస్ట్ నేను ఏ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాను, దేనికి అప్లై చేస్తున్నాను అని సింపుల్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ డిస్ప్లే గ్రిడ్. సో ఆ రెండింటిని హారిజాంటల్లీ కాలమ్స్ కింద అలైన్ చేయడం కోసం. అండ్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్, ఫస్ట్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్ ఎంత విడ్త్ ఉండాలి అనేది. సో టోటల్ 100%లో ఫస్ట్ కాలమ్ 55% ఉండాలి, సెకండ్ కాలమ్ 45% ఉండాలి. అవుట్పుట్ చెక్ చేస్తే నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్, ఎందుకంటే మనం ఇంకా ఇమేజ్ యాడ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇది హారిజాంటలీ ఆర్ అలైన్ ఐటమ్స్ అనేది వర్టికల్లీ మన కంటెంట్ని సెంటర్కి అలైన్ చేయడానికి. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం లేఅవుట్ స్ట్రక్చరింగ్ సెక్షన్లో డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ ఈ 3 ప్రాపర్టీస్ వల్ల మనకి సెక్షన్ అండ్ ఇమేజ్ సెక్షన్ అనేవి ఒకదాని పక్కన ఒకటి అలైన్ అవుతాయి. ఆల్సో వర్టికలీ సెంటర్ అలైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సెక్షన్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు ఈ సెక్షన్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం. ప్రీవియస్లీ యూజ్ చేసిన కలర్. దేర్ యు గో. సో మనం ఇంకా ఫాంట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఫాంట్ కలర్ అనేది ఇప్పుడు చేంజ్ చేయట్లేదు, అది నెక్స్ట్ సెక్షన్లో ఫాంట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసినప్పుడు చేంజ్ చేద్దాం. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. నౌ మీరు అవుట్పుట్లో చెక్ చేస్తే ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ముందు ఆర్టికల్ అండ్ తర్వాత ఆర్టికల్కి మధ్యలో ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ అయితే మనకి ఎలాంటి గ్యాప్ లేదు, ఎందుకంటే ఈ ఆర్టికల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో నెక్స్ట్ ఆర్టికల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆర్టికల్ టాప్లో చూస్తే మనకి సర్టెన్ కైండ్ ఆఫ్ గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ కోసం మనం మార్జిన్ ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ ప్యాడింగ్ ప్రొవైడ్ చేస్తే ఎలిమెంట్ లోపల స్పేస్ వస్తుంది కాబట్టి ఈ స్పేస్ ఫామ్ అవుతుంది. బట్ మార్జిన్ ప్రాపర్టీ అప్లై చేస్తే మనం ఎలిమెంట్ బయటన స్పేస్ని ప్రొవైడ్ చేస్తున్నట్టు. సో మనకి మార్జిన్ ఓన్లీ టాప్ కావాలి, సైడ్స్ అండ్ బాటమ్ అవసరం లేదు. సో సింప్లీ మార్జిన్ టాప్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం అండ్ లెట్స్ సే 8 rem. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యు గో. అండ్ ఈ స్పేస్లో కొంతవరకు మనం ఇమేజ్తో కవర్ చేస్తాం. సో వీ విల్ ఆక్యుపై దిస్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ విత్ ద ఇమేజ్. సో ఇప్పుడు సెకండ్ సెక్షన్ ఫస్ట్ స్టైల్ చేసిన తర్వాత అప్పుడు ఫస్ట్ సెక్షన్కి వద్దాం. సో సెకండ్ సెక్షన్ మనకి ఓన్లీ ఇమేజెస్ మాత్రమే, ఒక ఇమేజ్ మాత్రమే ఉంది. సో దానికి క్లాస్ నేమ్ ఫీచర్స్ స్లాష్. సో నేను ఈ సెక్షన్లో డైరెక్ట్గా ఇమేజ్ ఎలిమెంట్ యాడ్ చేసే బదులు, సో నేను ఈ సెక్షన్కి డైరెక్ట్గా ఇమేజ్ ఒక ఎలిమెంట్ కింద యాడ్ చేసే బదులు ఆ ఇమేజ్ని సెక్షన్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫీచర్ బ్యాక్ ఇమేజ్ అనే క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసి కంట్రోల్ డాట్ నోటేషన్ పేస్ట్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL.
సో మీరు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సింప్లీ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అండ్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో మీడియా ఫోల్డర్లో దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఆర్ సింప్లీ కాపీ ఇమేజ్ అడ్రస్ ఇచ్చినా కూడా మనం యూఆర్ఎల్లో దాన్ని పేస్ట్ చేయొచ్చు. బట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఐ విల్ యూస్ దాట్ .media-image. సో అవుట్పుట్ చెక్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది కనిపించదు, ఎందుకంటే సెకండ్ సెక్షన్లో మనం ఎలాంటి కంటెంట్ యాడ్ చేయట్లేదు. సో ఇమేజ్ కనిపించడం కోసం మనం దాంట్లో ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలి ఆర్ మాన్యువల్లీ దానికి సర్టెన్ హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఇన్స్టెన్స్ దానికి హైట్ అరౌండ్ 70 VW అని ఇద్దాం. 70 VW అంటే 70% ఆఫ్ ద వ్యూ పోర్ట్ విడ్త్, 70 VH. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చెక్ చేస్తే 100 VH ఆర్ VW కింద మెజర్ చేద్దాం. లెట్స్ సే 70 VW. సో దట్ మనం విడ్త్ తగ్గిస్తున్న కొద్దీ మన ఇమేజ్ హైట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సమ్వాట్ క్లోజ్ టు దిస్ కదా. బట్ బై డిఫాల్ట్ మనం ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ సైజ్ కంటైన్ అనేది డిఫాల్ట్ ప్రాపర్టీ ఉంటుంది. సో అది కంప్లీట్లీ ఎన్లార్జ్ అయ్యి దాని ఒరిజినల్ సైజ్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని సెక్షన్ లోపల కంటైన్ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనే ప్రాపర్టీని యూస్ చేస్తాం. సో దేర్ యూ గో. బట్ ఈ ఇమేజ్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, ఈ ఇమేజ్ మనకి క్రాప్ అయింది ఇక్కడ. సో ఈ వీళ్ళిద్దరిని హైలైట్ చేయడం కోసం మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ పొజిషన్ చేంజ్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ 40%. సో 40% మనం ఆ ఇమేజ్ని టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినట్టు. ఆల్సో సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఆర్టికల్ అనేది ఇక్కడితో స్టార్ట్ అవుతుంది, ఈ సర్వీసెస్ ప్రొవైడెడ్ కాంపోనెంట్ అనేది ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. బట్ ఇమేజ్ అనేది దానికి కన్నా పైన లెవెల్కి ఉంది. సో ఇలాగా ఎలిమెంట్ బయటకి మనం ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ని సెండ్ చేయాలి అనుకుంటే మార్జిన్ ప్రాపర్టీ యూస్ చేసి, బట్ మార్జిన్కి నెగటివ్ వాల్యూ యూస్ చేయొచ్చు. సో మార్జిన్ టాప్ మైనస్, సో మనం మార్జిన్ ప్రాపర్టీ ఎప్పుడైతే అప్లై చేస్తామో అది ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి మధ్య ఒక స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ అదే స్పేస్ని మనం నెగటివ్లో ఇస్తే అది ఆ ఎలిమెంట్ని ఓవర్లాప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మనం మార్జిన్ టాప్ -5 rem అని ఇస్తే ఇది ఆర్టికల్ని క్రాస్ అయ్యి నెక్స్ట్ ఎలిమెంట్కి దగ్గరగా వెళ్తుంది. సో అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. దీన్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ చేయొచ్చు, దాన్ని బట్టి అది నెక్స్ట్ ఎలిమెంట్కి దగ్గరగా మూవ్ అవుతుంది. ఇన్ కేస్ పాజిటివ్ వాల్యూ ఇస్తే అది దూరంగా మూవ్ అవుతుంది. సో -7 rem, దేర్ యూ గో. సో ఇదే కదా మనకి డిజైర్డ్ అవుట్పుట్. సో ఒక సెక్షన్ కంప్లీట్ అయింది. నా కంటెంట్ సెక్షన్లో ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం ఈ అయాన్ ఐకాన్స్ అనేవి యాడ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ యారో సర్చ్ చేసి ఫార్వర్డ్ యారోని సెలెక్ట్ చేసి దాని వెబ్ కాంపోనెంట్ కోడ్ని కాపీ చేసి ఎవ్రీ H5 ఎలిమెంట్ బిగినింగ్లో దాన్ని యాడ్ చేద్దాం. అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో మీ ఇక్కడ అయాన్ ఐకాన్ అనేది కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది టెక్స్ట్తో ఎగ్జాక్ట్లీ అలైన్ అయితే అవ్వట్లేదు. సో దాన్ని అలైన్ చేయడం కోసం మనం మళ్ళీ లేఅవుట్ స్ట్రక్చరింగ్ ప్రాపర్టీస్ని యూజ్ చేయాలి. బట్ అవి యూజ్ చేసే ముందు మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి టెక్స్ట్ ట్యాగ్కి కింద సర్టన్ కైండ్ ఆఫ్ స్పేస్ అనేది ఉంది. సో ప్రతి 2 టెక్స్ట్ ఎలిమెంట్స్కి మధ్యలో ఒక స్పేస్ అనేది ఉంది.
సో h3 ట్యాగ్ ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో దానికి, సో ఇది సెకండ్ సెక్షన్. సో మనకి డిజైర్డ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్కి వెళ్దాం. ఫస్ట్ సెక్షన్కి అబ్జర్వ్ చేస్తే మనకి ప్యాడింగ్ రైట్ అండ్ లెఫ్ట్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ సెక్షన్కి అబ్జర్వ్ చేస్తే మనం ప్యాడింగ్ రైట్ అండ్ లెఫ్ట్ అనేవి యాడ్ చేయాలి. టాప్ అండ్ బాటమ్ బేసికలీ మనం ఎలాంటి ప్యాడింగ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ మేక్ అ డిఫరెన్స్ కదా, ఆల్రెడీ టాప్ అండ్ బాటంలో లాట్ ఆఫ్ స్పేస్ అనేది ఉంది. సో ఓన్లీ రైట్ అండ్ లెఫ్ట్ ప్యాడింగ్ అప్లై చేయాలి. సో ఈ సెక్షన్కి కూడా ఫస్ట్ ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. క్లాస్ ఫీచర్స్ కంటెంట్ సెక్షన్. ఫీచర్స్ కంటెంట్ సెక్షన్ ఇది. సో డాట్ నోటేషన్, క్లాస్ నేమ్, కర్లీ బ్రేసెస్. సో ఓన్లీ రైట్ అండ్ లెఫ్ట్ ప్యాడింగ్ ప్రొవైడ్ చేయాలి అంటే 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్ వాల్యూ 0 ఫర్ టాప్ అండ్ బాటమ్ అండ్ సెకండ్ వాల్యూ 5 rem ఫర్ రైట్ అండ్ లెఫ్ట్. సో ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో, స్పేస్ అనేది ఆన్ బోత్ సైడ్స్ అప్లై అయింది. అండ్ టాప్ అండ్ బాటమ్ ఇట్ వోంట్ మేక్ ఎ డిఫరెన్స్ మనం ఏమైనా ప్రొవైడ్ చేసినా కూడా. నౌ రిమైనింగ్ అన్ని టెక్స్ట్ ఎలిమెంట్స్కి కూడా కిందన సర్టన్ స్పేస్ అనేది ప్రొవైడ్ అయ్యింది కదా. సో ఈ స్పేస్ కోసం మనం అన్ని టెక్స్ట్ ఎలిమెంట్స్కి ప్యాడింగ్ బాటమ్ అనేది యాడ్ చేయాలి. సో డాట్ ఫీచర్స్ కంటెంట్ సెక్షన్లో h3 ఎలిమెంట్స్కి, ఆల్సో డాట్ ఫీచర్స్ కంటెంట్ సెక్షన్లో లిస్ట్ ఐటమ్స్కి మనం ప్యాడింగ్ బాటమ్ అనేది 2 rem అప్లై చేస్తాం. సో అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో టెక్స్ట్ అనేది ఇప్పుడు ఎక్కువ క్లియర్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ సిమిలర్లీ లిస్ట్ ఐటమ్ లోపల హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాబ్కి మధ్యలో కూడా సర్టన్ స్పేస్ ఉంది. సో నాట్ 2 rem బట్ కొంచెం తగ్గించి ఇవ్వచ్చు. సో డాట్ ఫీచర్స్ కంటెంట్ సెక్షన్లో లిస్ట్ ఐటంలో h5 ట్యాగ్కి ప్యాడింగ్ బాటమ్ 0.5 rem ఇస్ ఎనఫ్. దేర్ యూ గో. ఇప్పుడు ఈ యారోస్ కోసం మనం అయాన్ ఐకాన్స్ని యాడ్ చేద్దాం. అయాన్ ఐకాన్స్ యాడ్ చేయడానికి సింప్లీ మనం అయాన్ ఐకాన్స్ యూసేజ్లో ఆల్రెడీ స్క్రిప్ట్ ట్యాగ్స్ మనం ప్రీవియస్ లెక్చర్లో యాడ్ చేసాం. నా మనకు కావాల్సిన ఐకాన్ నేమ్ సర్చ్ చేసి దాంట్లో మనకి డిజైర్డ్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే దాని వెబ్ కాంపోనెంట్ కోడ్ ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేస్తే అది కాపీ అవుతుంది. సో ఇప్పుడు అన్ని h5 ట్యాగ్స్ స్టార్టింగ్లో ఈ అయాన్ ఐకాన్స్ని మనం యాడ్ చేస్తాం. సో ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో మనకి ఆల్రెడీ అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేసాం కాబట్టి ఒక సర్కిల్ బుల్లెట్ పాయింట్ అయితే వచ్చింది. అది కాకుండా మనకి అయాన్ ఐకాన్ కూడా యాడ్ అయింది. సో అయాన్ ఐకాన్ అనేది మనకి ఇక్కడ h5 ట్యాగ్తో కరెక్ట్గా అలైన్ అవ్వట్లేదు. సో దీనికోసం మనం మళ్ళీ లేఅవుట్ స్ట్రక్చరింగ్ ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో ఈ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పాన్ ట్యాగ్లో తీసుకొని ఇప్పుడు ఈ లిస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దానికి డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ సర్టెన్ గ్యాప్ 0.5 rem. ఇప్పుడు దేర్ యూ గో. సో ఇప్పుడు బెటర్ అలైన్ అయి ఉన్నాయి కదా అన్నీ. నౌ సిన్స్ మనం యారోస్ యాడ్ చేసేసాం కాబట్టి మనకి ఇంకా ఆ సర్కిల్స్తో పని లేదు, బుల్లెట్ పాయింట్స్తో పని లేదు. సో వాటిని రిమూవ్ చేయడం కోసం మనం లిస్ట్ స్టైల్ ప్రాపర్టీ అనేది యూస్ చేస్తాం. సో మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్ HTMLలో డిస్కస్ చేసినప్పుడు వీటికి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది టైప్ అని, అండ్ దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ని ప్రొవైడ్ చేయొచ్చు లైక్ రోమన్ నంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఫర్ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి స్క్వేర్, సర్కిల్ ఆర్ డెస్క్. బట్ అట్రిబ్యూట్ యూస్ చేస్తే మనం ఈ 3 వాల్యూస్ మాత్రమే చేంజ్ చేయడం అవుతుంది, ఆర్ సింప్లీ నన్ అని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఇదే మనం CSSలో యాడ్ చేస్తే ఫీచర్స్ కంటెంట్ సెక్షన్ అన్ఆర్డర్డ్ లిస్ట్ స్టైల్ టైప్ అనే ప్రాపర్టీని యూస్ చేస్తే మనకి డిఫరెంట్ లిస్ట్ స్టైల్ టైప్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ డెసిమల్ లీడింగ్ 0 అంటే ఈవెన్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి కూడా మనం నంబర్స్ని ప్రొవైడ్ చేయొచ్చు.
as you can see here. Also సో మనం నార్మల్గా అట్రిబ్యూట్ యూజ్ చేస్తే సర్కిల్, డిస్క్ ఆర్ స్క్వేర్ అనేవి యూజ్ చేయొచ్చు. బట్ సిఎస్ఎస్లో లిస్ట్ స్టైల్ టైప్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ స్టైల్స్ని యాడ్ చేయొచ్చు. బట్ ఫర్ నౌ మనం ఓన్లీ నన్ యాడ్ చేద్దాం. నౌ లిస్ట్ స్టైల్ ప్లేస్లో మనం ఆల్రెడీ ఐకాన్స్ని యాడ్ చేసాం. బట్ ఐకాన్స్ ప్లేస్లో మనం ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఐకాన్స్ని రిమూవ్ చేసి, సో ఆల్రెడీ లిస్ట్ స్టైల్ నన్ అని ఇచ్చాం అండ్ ఐకాన్స్ని కూడా రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఈ ఐకాన్స్ని ఇమేజెస్ లాగా కూడా మనం యాడ్ చేయొచ్చు బుల్లెట్ పాయింట్స్కి. సో ఐకాన్స్కి వెళ్ళి ఆ పర్టికులర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే దాని ఎస్విజీ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసి అది మన రూట్ ఫోల్డర్, మీడియా ఫోల్డర్లో సేవ్ చేసుకుందాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి యూఆర్ఎల్ అండ్ యూఆర్ఎల్లో ఆ పర్టిక్యులర్ ఇమేజ్ అండ్ యూఆర్ఎల్లో ఆ ఇమేజ్ది రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్ పాత్, మీడియా అండ్ యారో ఫార్వర్డ్ అవుట్లైన్ ఎస్విజీ. సో ఆ ఐకన్ది ఎస్విజీ ఫైల్ అనేది మనం సేవ్ చేసి దాన్ని అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో ఇన్స్టెడ్ ఆఫ్ అది ఐకాన్ కింద యాడ్ చేసి దానికి మళ్ళీ లేఅవుట్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసే బదులు సింప్లీ దాన్ని మనం లిస్ట్ స్టైల్ కింద యాడ్ చేస్తే డిపెండింగ్ ఆన్ ద యూఎల్, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఫాంట్ సైజ్, కలర్, దాన్ని బట్టి ఈ బుల్లెట్ పాయింట్ కలర్ అండ్ సైజ్ కూడా చేంజ్ అవుతుంది. బట్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఇస్ దీనికి ఎలాంటి ఇండివిజువాలిటీ ఉండదు. దీనికి మనం సెపరేట్గా కలర్స్ అండ్ ఫాంట్ స్టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అవ్వదు. యూఎల్కి ఏం అప్లై అవుతుందో అవే ఈ లిస్ట్ స్టైల్ టైప్స్కి కూడా అప్లై అవుతుంది. సో ఐకాన్స్ యూజ్ చేస్తే మనం ఫాంట్ స్టైల్స్ని యూజ్ చేసి వాటిని స్టైలింగ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 2 ways మనం ఐకాన్స్ని మన వెబ్సైట్లో యాడ్ చేయడానికి. సో ఈ లెక్చర్లో మనం ఈ కాంపోనెంట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసాం అండ్ డిఫరెంట్ స్టైలింగ్ అప్లై చేసాం. బట్ నెక్స్ట్ లెక్చర్లో దీంతో పాటు ఇంకొక కాంపోనెంట్ కూడా బిల్డ్ చేసి దానికి డిఫరెంట్ ఫాంట్ ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం.